నేడు చలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గాంధీ భవన్ నుండి మహబూబ్ నగర్ జిల్లాకు బయలుదేరారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యటన ఉంటుంది. ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేల బృందం అయితే బయలుదేరింది. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతోనే ఈ బృందం పర్యటన అయితే కొనసాగుతోంది. వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఒకవైపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటన కూడా ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ చలో పాలమూరు రంగారెడ్డి పర్యటన అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. రెండు పార్టీల పర్యటనల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీటెక్కిందనే చెప్పాలి. చలో పాలమూరు రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రెండు పార్టీల పర్యటనల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీటెక్కిందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, తెలంగాణలో ఇరు పార్టీల మధ్య, ఇటు అధికార పక్షం కోసం అటు ప్రతిపక్షం, ఈ రెండు పార్టీల మధ్య కూడా నీళ్ల యుద్ధంతో పాటు మాటలైతే మధ్య కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలప్పుడు మేడిగడ్డ సందర్భంగా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలకి, ఇటు ప్రతిపక్షాలకు అన్ని పార్టీలకి పిలుపునిచ్చినప్పటికీ ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్లకుండా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ సందర్శనకి అంటే చలో మేడిగడ్డ టూర్ అయితే పెట్టినట్టు పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు చలో మేడిగడ్డ టూర్ బీఆర్ఎస్ నాయకులు పడితే వాళ్ళకి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ నేతలు ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నీరు అందక వాళ్ళు పంట పొలాలు కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి వాళ్ళు చలో పాలమూరు అయితే చలో పాలమూరు టూర్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న ఏదైతే సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి వంశీచంద్ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకు, ఇటు కేసీఆర్ కు ఒక సవాల్ ఇస్తారు. ఏదైతే మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకోవచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కంప్లీట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఎక్కడ కంప్లీట్ చేశారు, ప్రాజెక్ట్స్ అన్ని కూడా 90% పైన పూర్తయినాయి, మిగిలింది మిగతా 10% మాత్రమే మిగిలింది అని చెప్పేసి ప్రాజెక్టులలో అవి కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములకి నీరు అందించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నది ఏదైతే ఉందో, ఇక్కడ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడ కంప్లీట్ చేశారో, ఎక్కడ సస్యశ్యామలం చేశారో చూపించాలని చెప్పేసి వీళ్ళు చలో పాలమూరు టూర్ కి పిలుపునిచ్చారు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చి ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు అందుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి ఇటు వంశీచంద్ రెడ్డి అయితే ఇటు కేసీఆర్ కి సవాల్ విసురుతూ మీరు అన్నట్టుగా ఒకవేళ ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సస్యశ్యామలు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇటు ఎంపీ ఎలక్షన్స్ లో బరిలో ఉండాలి, మహబూబ్ నగర్ నుంచి బరిలో ఉండాలి. మీరు ఒకరు సస్యశ్యామలం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు ఎవరికి, అంటే ఎవరు సస్యశ్యామలం చేస్తే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుంటారు కావచ్చు, అక్కడ ప్రజలే నిర్ణయిస్తారు, మీరు మేము చెప్పడం కాదు అని చెప్పేసి నిన్న మీడియా ముఖంగా చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలోనే ఈ రోజు ఆల్రెడీ ఇటు బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపుగా 200 మందితో చలో మేడిగడ్డ టూర్ కి వెళ్తున్నారు. ఇటు కౌంటర్ గా కాంగ్రెస్ నాయకులు కూడా చలో పాలమూరు సభనైతే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు అడుగుతుంది. ఇక ఇరు పార్టీల వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి ప్రాజెక్టుల సందర్శన చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకు ఎలా వివరిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.